నీ అన్నదమ్ములను నువ్వు క్షమించలేకపోతున్నావే. సారీ, ఇట్లా అంటున్నాను, నన్ను ఏమనుకోవద్దండి. నీ అన్నదమ్ములను నువ్వు క్షమించలేకపోతున్నావే, నీ తోబుట్టువులు నువ్వు క్షమించలేకపోతున్నావే. నీకైనా నీతి అయి ఉన్నాడా? నీ భార్యను నువ్వు క్షమించలేకపోతున్నావే, నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావే, నీ కడుపును పుట్టిన బిడ్డల్ని నువ్వు క్షమించలేకపోతున్నావే, నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు క్షమించలేకపోతున్నావే. నీకైనా నీతి అయి ఉన్నాడా? ఆలోచించు. ఆయన ఏమై ఉన్నాడు? ఏదో ఫోటోలో ఆయన మనకు కనబడితే అగరబత్తులు వెలిగించి పూలదండలు వేసేసి ఆయనకు పూజ చేసేసి ఆయనకి నేను ఆరాధన చేసేసానని చెప్పుకోవడం కాదు. ఆయన నీకు ఎవరు? ఏమై ఉన్నాడు? ఆయన నీకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన నీకు నీతి, ఆ నీతిని నీవు కలిగిన నీకు ఆయన నీతి అయి ఉన్నాడు అన్నప్పుడు ఆ నీతి నీలో కనిపించాలి, ఆ రూపం నీలో స్థాపించబడాలి. ఆ దైవ నీతి యొక్క అనుసరణ, ఆ దైవ నీతి యొక్క అడుగు జాడలు నీవు కలిగి ఉండాలి.